హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. ఇవాల్టి మన మోస్ట్లీ తెలుగు మూవీ రివ్యూస్ లో భాగంగా లవ్ మీ మూవీ గురించి తెలుసుకుందాం. వచ్చేయండి. యంగ్ హీరో ఆశిష్ రెడ్డి, బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ లవ్ మీ. ఈ మూవీ ఇవాళ రిలీజ్ అవ్వడం జరిగింది. చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేస్తూ ఒక్కసారిగా వెండి తెరపైన బేబీ సినిమాతో ఫుల్ గా హైలైట్ అయిన హీరోయిన్ వైష్ణవి చైతన్య. అయితే ఈ మూవీలో ఎలా మెప్పించిందో చూసేయాల్సిందే. ఈ మధ్య కాలంలో దాదాపు అందరూ హారర్ స్టోరీస్ నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. సో ఇది హారర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే లవ్ స్టోరీగా చెప్పొచ్చు. అయితే దిల్ రాజు గారి ప్రొడక్షన్స్ బ్యానర్ పై అండ్ అలానే అర్జున్ భీమవరపు డైరెక్టర్ గా ఈ మూవీకి అయితే వ్యవహరిస్తున్నారు. వైష్ణవి చైతన్య అండ్ ఆశిష్ రెడ్డి ఈ మూవీతో ఎలా విజయం సాధించారో తెలుసుకుందాం. సో ఈ మూవీ స్టోరీ విషయానికి వచ్చేస్తే హీరో దెయ్యాన్ని వెతుకుతూ వెళ్తాడు. భయం వేసే చోట రొమాన్స్ ఇంకా ఎగ్జైటింగ్ గా ఉంటుందంటూ ఓ భవనంలోకి ఎంటర్ అవుతాడు. ఆ దెయ్యం కంటపడితే చంపేస్తుందని హీరోయిన్ చెప్పినా కూడా వినడు. ఆ దెయ్యాన్ని చూడాలి అనుకుంటాడు. ఎలా అన్నా దెయ్యాన్ని ప్రేమలో పడేయాలని అనుకుంటాడు. మరి ఇంతకీ ఆ దెయ్యం ఎవరు? హీరో దెయ్యాన్ని ప్రేమలో పడేస్తాడా లేదా? అసలు హారర్ లవ్ స్టోరీ వెనక దాగి ఉన్న కథ ఏంటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ మూవీని థియేటర్స్ లో చూడాల్సిందే. ముఖ్యంగా వైష్ణవి చైతన్య అండ్ ఆశిష్ ఇద్దరు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా మెప్పించారని చెప్పుకోవాలి. సిమ్రన్ కూడా యాడెడ్ అట్రాక్షన్ గా నిలిచిందనమాట. ఇక మ్యూజిక్ కూడా కథకు తగ్గట్లుగా చాలా యాప్ గా సెట్ అయిపోయింది. కీరవాణి గారు మంచి లిరిక్స్ అండ్ సాంగ్స్ ని అయితే అందించారు. ఇక స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ కూడా ఓకే అనిపిస్తుంది. బేబీ మూవీ ద్వారా ఎంతో హైప్ తెచ్చుకున్న వైష్ణవి చైతన్య ఈ సినిమాలో తన పాత్రకు న్యాయం చేసిందని నాకు అనిపించింది. సో ఇక ఈ మూవీ స్టోరీ ఫస్ట్ హాఫ్ అంతా నార్మల్ గానే సాగినప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం హైలైట్ అనే చెప్పుకోవాలి. క్లైమాక్స్ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉంది. కొన్ని ట్విస్ట్లు, అక్కడక్కడ కొన్ని హారర్ షాట్లు కూడా బాగా అంటే బాగా పండాయి. వైష్ణవి ఆశిష్ పర్ఫార్మెన్స్, ఇద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవాలి. డైరెక్టర్ కి ఈ మూవీ ద్వారా మంచి మార్కులు అండ్ ప్రశంసలు దక్కుతాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అంతా నార్మల్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్లీ ఫన్ లోడెడ్ అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. సో ఈ మూవీ మీలో ఎంతమంది చూసారు? మీకు నచ్చిందా? మీ రివ్యూని, రేటింగ్ ని కింద కమెంట్ బాక్స్ లో మాతో షేర్ చేసేసుకోండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ రివ్యూల కోసం వెంటనే మోస్ట్లీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దే.